హాయ్ అండి, వెల్కమ్ టు అలో న్యూట్రిషన్ తెలుగు. నా పేరు కిషోర్ రెడ్డి ఆళ్ళ ఫ్రమ్ విజయవాడ. సో ఈరోజు మనకి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది. అదేంటో ఒకసారి చూద్దాం ఇక్కడ. సార్, 2cc కంప్లీట్ చేస్తేనే జాయినింగ్ ఉంటుందా సార్, లేదంటే మనం ముందుగానే జాయిన్ కావచ్చా? నన్ను జాయిన్ చేయించాలనుకున్న వ్యక్తిని అడిగితే 2cc కంప్లీట్ చేయండి సార్ అంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ 2cc తో మాత్రమే మీరు స్టార్ట్ చేయాలి అని చెప్తున్నారు ఆ పర్సన్ ఇక్కడ. సో అయితే ఇక్కడ ఇది చాలా మంచి ప్రశ్న, ఇది చాలా ఎక్కువ మందికి ఉపయోగపడేటువంటిది. ఒకసారి మీకు క్లారిఫికేషన్ కోసం క్లియర్ గా చెప్తున్నా చూడండి. ఇక్కడ జాయిన్ కావడానికి 2cc కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. ఓకే, ఫస్ట్ స్టెప్ తీసుకుంటే కనుక మనం రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగానే చేసుకోవచ్చు. ఎఫ్ఎల్పి ఐడి అనేది ఫ్రీగానే వస్తుంది. సో ఇంతవరకు మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది, చాలా మంది ఐడీలు కూడా క్రియేట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ 2cc కంప్లీట్ చేయాలా ఇమ్మీడియట్ గా అంటే అవసరం లేదు అని చెప్తున్నాను. సో ఎందుకంటే ఇక్కడ మనం జస్ట్ ఒక ₹1000 పెట్టి ప్రొడక్ట్స్ తీసుకుంటే కూడా మన ఎఫ్ఎల్పి ఐడి అనేది యాక్టివేట్ అవుతుంది. సో జస్ట్ యాక్టివేట్ అవడానికి అయితే ఒక 1000 నుంచి 1500 మధ్యలో మనకి ఇష్టమైన ఒకటి రెండు ప్రొడక్ట్స్ తీసుకొని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇంకా కొంచెం మనం ముందుకెళ్ళాలనుకుంటే గనక ఓ 5000 నుంచి 6000 మధ్యలో మనకు అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ ఏంటి, అది కూడా మనం ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోనుండి ఈ బిజినెస్ ఎలా వర్కౌట్ అవుతుందని తెలుసుకొని ఉంటే గనక ఓ 5 to 6000 లో స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మరి 5 to 6000 చేస్తే జాయిన్ చేయొచ్చా, ఇటువంటి క్వశ్చన్లు కూడా వస్తూ ఉంటాయి. సో దాన్ని ఒకసారి అక్కడ పక్కన పెడదాం. అయితే ఇప్పుడు 2cc మాత్రమే ఎందుకు కంప్లీట్ చేయాలని ఎక్కువ మంది చెప్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు, మీరు ఒక హౌస్ వైఫ్ లేకపోతే స్టూడెంట్, సమ్ ఎంప్లాయీ, లేకపోతే రకరకాల దీంట్లో నుంచి వస్తా ఉన్నారు ఇక్కడ. మీకు ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ యాడ్లో చూసినప్పుడు మీరేం చూస్తారు? వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, నో ఇన్వెస్ట్మెంట్, ఓ 2 గంటల నుంచి 3 గంటలు వర్క్ చేసుకుంటే మీరు ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అనుకుంటారు. ఈ వర్క్ చేసుకుంటే ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అంటే మనకు ఒక రకంగా ఏం కనిపిస్తుంది, ఇది పార్ట్ టైం ఏదైనా జాబ్ కావాలని చెప్పేసి ఒక ఒపీనియన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీటింగ్లోకి వస్తారు మీరు. ఫస్ట్ మీటింగ్ లో మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు, మీ శక్తిని వెలికి తీయాలి, మీ చుట్టాలంతా మిమ్మల్ని కిందకి లాగేస్తూ ఉంటారు. ఇటువంటి రకరకాల మోటివేషన్ దీంట్లో చెప్పిన తర్వాత మనకి అల్టిమేట్ గా ఏం చెప్తారంటే ఫర్ ఎవర్ అనే ఒక కంపెనీని ఇంట్రడ్యూస్ చేస్తారు. అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు, రెండో రోజు అవుతుంది, తర్వాత అట్లాగే నెక్స్ట్ డే Q&A అని పెడతారు, లేకపోతే తర్వాత ట్రైనింగ్స్ అని పెడతారు. ఈ ట్రైనింగ్స్ పేరుతో చెప్పేది ఏంటంటే వాడి కారు కొన్నాడు, ఈడీ ఫ్లైట్ కొన్నాడు అని చెప్పేసి రకరకాలుగా ఫ్లైట్ ఎక్కాడు, ఫ్లైట్ కొన్నాడు కాదు, ఫ్లైట్ ఎక్కాడని, నేను ఆ ట్రిప్కి వెళ్ళాను, ఈ ట్రిప్ నిజంగా జరగలేదంటే ఇవన్నీ జరిగినాయి ఇక్కడ. కానీ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి వీళ్ళ ఎమోషన్స్ రైజ్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం డిజైన్ చేసినటువంటి సిస్టమ్ అండి ఇదంతా. అంటే మీ ఏదైతే మీ ఎమోషన్స్ తో ప్లే చేయటం అనేది జరుగుతుంది అక్కడ. సో ఇక్కడ ఇది అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే సో ఇది మనం జాయిన్ అవ్వచ్చా లేదా అనేది అక్కడ డెసిషన్ అనేది తీసుకుంటారు. కానీ ఇక్కడ చివరి మీటింగ్కి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, మీకు 30,000 కొద్ది మందికి మాత్రమే ఆఫర్ ఉంది, అసలు మాతో పనిచేయడానికి అరబ్ యువరాజు, తర్వాత అట్లాగే ఇంకా వీళ్ళంతా పోటీ పడుతున్నారు, కేవలం 23 సీట్లు మాత్రమే ఉన్నాయి అంటారు. ఈ 23 సీట్లు ఉన్న వెబినార్ నాకు తెలిసినప్పటి నుంచి రన్ అవుతుందండి అదే వెబినార్ ఇక్కడ. అంటే జెన్యున్ గా మనం జాయిన్ చేయాలనుకునే పర్సన్ ఏం చెప్తారంటే సో మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి, మీరు ఏదైనా ప్రొడక్ట్ తీసుకొని ఎక్స్పీరియన్స్ అవ్వండి, ఆ ప్రొడక్ట్స్ బాగుండి బిజినెస్ సిస్టమ్ బాగుంటే కనుక మీరు కంటిన్యూ అవ్వచ్చు, ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పి డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. కానీ అవేమీ లేకుండా మీరు 2cc కంప్లీట్ చేస్తే మాత్రమే ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తారో, ఈ ఆఫర్ కిట్ వచ్చింది, అది కూడా కంపెనీ ఇచ్చినటువంటి ఆఫర్ కిటే, ఇలా చెప్తున్నారంటే మాత్రం దీంట్లో ఒక మ్యానిపులేషన్ ఉంది, మీ ఎమోషన్స్ రైజ్ చేసి మీ డబ్బులు ముందు తీసేసుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి మీకు అర్థం కావాలి. ఈ అర్థం కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నిజంగా ఏం చేయాలి తెలియదు. అక్కడ 1% ఇక్కడ మనకి 1% పర్సనల్ వర్క్, 99% టీం వర్క్, ఈ రెండే మైండ్ లో ఉంటాయి. అరే ఇది ఒకటి చేసేస్తే ఇక 99% డబ్బులు రావడమే కదా అనుకుంటా ఉంటారు. ఇక్కడ 2cc కంప్లీట్ చేస్తే జస్ట్ మీకు ఎలిజిబిలిటీ వస్తుంది అంతే, కంపెనీలో వేరే వాళ్ళని స్పాన్సర్ చేయడానికి లేకపోతే రిక్రూట్ చేయడానికి. మీరు ఈ ప్రొడక్ట్స్ ని ఎక్స్పీరియన్స్ అయ్యి ఈ ప్రొడక్ట్స్ గురించి మీరు వేరే వాళ్ళకి చెప్పగలిగితే, లేకపోతే బిజినెస్ ఆపర్చునిటీ గురించి లేకపోతే ఈ కంపెనీ గురించి క్లియర్ గా మీరు చెప్పగలిగితే మీకంటూ ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చి అప్పుడు మీకు బిజినెస్ జరగడమే జరుగుతుంది. సో ఇప్పుడు 2cc కంప్లీట్ చేయాలా అంటే కంపల్సరీ కాదు, అది మీరు 5 to 6,000 తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. జస్ట్ జాయినింగ్ ఫ్రీ ఉంటుంది. మీరు ప్రొడక్ట్స్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఒక 1500తో 2000తో ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఆ తర్వాత మీకు నచ్చి ఎవరైతే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారో ఆ పర్సన్ కూడా నచ్చితే మీరు అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు బయట సిస్టమ్ ఇది జరుగుతుంది, 6 మీటింగ్లు 5 మీటింగ్లు పెట్టి మీ ఎమోషన్స్ రైజ్ చేయడం అనేది. నేను
లాస్ట్ ఏదైతే ఇప్పుడు చాలా 2018 నుంచి వర్క్ చేస్తా ఉన్నాను ఇదే కంపెనీలో. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే ఈ పద్ధతిని ఎంచుకొని వర్క్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే కొద్ది రోజులు వర్క్ చేస్తున్నారు, మేనేజర్లు అవుతున్నారు, సీనియర్ మేనేజర్లు అవుతున్నారు, తర్వాత అక్కడి నుంచి కిందకి పడిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇమ్మీడియట్ గా బిజినెస్ ఆపేస్తున్నారు. ఎందుకంటే ఫౌండేషన్స్ లేకుండా ఏదో లక్కీగా బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నారు. కానీ తర్వాత ఏమవుతుంది, మనకి ఎలా పీపుల్ని ఎక్వైర్ చేసుకోవాలనేది తెలియదు వీళ్ళకి. అంటే లీడ్స్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, లేకపోతే ఇంకోటి అంటే లీడ్స్ అంటే మీకు కాల్స్ వస్తాయంటారు కదా, దాన్నే లీడ్స్ ఇక్కడ. సో ఇప్పుడు ఇట్లా చేయటం వల్ల అంటే వేరే వాళ్ళ ఎమోషన్స్ రైజ్ చేసి ఓన్లీ డబ్బులు కట్టించడమే మాత్రమే పనిగా పెట్టుకుంటే ఆ వచ్చిన పీపుల్ పని చేయరు. తర్వాత అట్లాగే మనం లాంగ్ టర్మ్ బిజినెస్ లో ఉండడం అనేది జరగదు. సో ఇప్పుడు ఇక్కడ పద్ధతి చూసుకుంటే కనుక నాకైతే నేను ఫర్ ఎవర్ గురించి మాక్సిమం నేను పర్టికులర్ గా ప్రజెంటేషన్స్ పెట్టేది చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ ఛానల్లోనే మాక్సిమం ఫర్ ఎవర్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత అట్లాగే నేను ఏఐ అవతార్ ఒకటే ఇవ్వడం జరుగుతుంది, ఫర్ ఎవర్ బిజినెస్ కోచ్ అని చెప్పేసి. ఆ బిజినెస్ కోచ్ లో మీరు ఎనీ క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది. నేను ముందే అడుగుతాను ఇక్కడ ఫర్ ఎవర్ బిజినెస్ లో ఎందుకు జాయిన్ అవుతున్నావు అని చెప్పేసి. వాళ్ళు ఇష్టంగా ఉండి నాతో వర్క్ చేస్తానికి వీలుగా ఉంటే మాత్రం ముందు ఫ్రీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకో అని చెప్తాం. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోమని చాలా మంది ఏంటంటే ఎక్కడో చోట జాయిన్ అయిపోయి సార్ మళ్ళీ మేము మీతో పని చేస్తున్నాం అని చెప్పి ప్రేమగా వస్తారు మన దగ్గరికి. సో ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోమంటే అప్పుడు చెప్తారు నాకు ఐడి ఉందండి అని చెప్పేసి. అందుకని చెప్పేసి ముందు ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తాను. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ ప్రొడక్ట్స్ ఎక్స్పీరియన్స్ చేయాలి, నీకు అనుమానంగా ఉంది ఈ కంపెనీ వర్కౌట్ అవుతుందా లేదా, ఈ పర్సన్ మంచోడా కాదా అని చెప్పేసి జస్ట్ 1500తో ఒకటి 2 ప్రోడక్ట్లు తీసుకో, ముందు యూజ్ చెయ్యి, ఈ లోపు కొన్ని ట్రైనింగ్స్ వాచ్ చేయి అని చెప్తాను నేనైతే కనుక. సో వాళ్ళు ఏంటి ఇప్పుడు నిజంగా 1500 పెట్టి జాయిన్ అయ్యారు అనుకోండి, ఒకటి 2 ప్రోడక్ట్లు తీసుకున్నారు. ముందు అసలు ఈ కంపెనీ ఉందా లేదా, ఈ ప్రోడక్ట్లు ఇంటికి వస్తున్నాయా లేదా, ఈ పర్సన్ చెప్పేది నిజంగా ఉందా లేదా అనేది ఈ ప్రోడక్ట్లు వాడుతున్నప్పుడే కొంత ఎక్స్పీరియన్స్ అవుతారు. సో అప్పుడు కనుక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అనుకోండి, ఆ తర్వాత వాళ్ళు 2CC కంప్లీట్ చేసుకోవచ్చు, లేకపోతే 2 months టైం ఉంటుంది. మనం ప్రొడక్ట్స్ తీసుకున్న తర్వాత ఏదైతే ఇప్పుడు 1-2 ఇనీషియల్ తీసుకున్న తర్వాత మిగతా వేరే పీపుల్కి మనం ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేయొచ్చు. అంటే ఏంటి, మన చుట్టుపక్కల డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకేం ప్రొడక్ట్స్ కావాలంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ముందే ప్రొడక్ట్స్ తీసుకొని మన దగ్గర పెట్టుకొని మనం అమ్మటం అనేది ఒక పద్ధతి, దానికి ముందు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఒకవేళ మీరు కనుక అమ్మటంలో ఫెయిల్ అయినా లేకపోతే మీరు యూజ్ చేసుకొని సాటిస్ఫై అవ్వకపోయినా కానీ రిటర్న్ పెట్టే అవకాశం ఉంటుంది, అది తర్వాత సంగతి. అయితే ఇక్కడ నేను ముందే ఏం చెప్తున్నానంటే 1500తో మనం స్టార్ట్ చేసుకుంటే కనుక మనకి ఎటువంటి రిస్క్ ఉండదు. ఎవరైతే హౌస్ వైఫ్స్ స్టూడెంట్స్ వీళ్ళు ఉంటారో ముందు అసలు మీకు ఈ సిస్టమ్ సూట్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలంటే మాత్రం జస్ట్ ఒక 1000 రూపాయలు పెట్టో 1500 పెట్టో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకుని ఎక్స్పీరియన్స్ అవ్వండి. కొంత ఇన్కమ్ కావాలి, సో 5,000 to 6,000 కంప్లీట్ చేసుకోవచ్చు. అదే మంత్లో మీరు 1500 తోడు ఇంకొక 3,500 4,000 మీకు అవసరమైన ప్రొడక్ట్స్ మీరు పెట్టుకున్నారు అనుకోండి, సో అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇట్లా ఈజీగా మనం తక్కువతో స్టార్ట్ చేసుకొని లేకపోతే మనం వేరే వాళ్ళకి ప్రొడక్ట్స్ రికమెండ్ చేయడం ద్వారా మన టర్న్ ఓవర్ కంప్లీట్ చేసుకున్నా కూడా మన 2CC కంప్లీట్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఇక్కడ 2CCతో మాత్రమే జాయిన్ అవ్వాలి అని అంటాం తప్పు. మీరు జాయిన్ అవ్వచ్చు, 1500తో పర్చేజ్ చేయొచ్చు, లేకపోతే 6,000తో పర్చేజ్ చేయొచ్చు. తర్వాత మీకు కావాలంటే మీరు ముందుకెళ్ళొచ్చు. ఒకవేళ మీరు 2CC కంప్లీట్ చేసి నష్టంగా ఫీల్ అయ్యే బదులు 1500తోనో లేకపోతే 5,000తోనో స్టార్ట్ చేశారనుకోండి, ఈ ప్రొడక్ట్ సెట్ మంచియే, మీరు వాడుకోవచ్చు. తర్వాత అట్లాగే బిజినెస్ బాగుందా లేదా, ఈ పర్సన్ కరెక్ట్ పర్సనా కాదనేది మీకు తెలియడానికి అవకాశం ఉంటుంది. నేనైతే అనుసరించే పద్ధతి ఇది. సో మీరు కూడాను మీరు ముందు జాయిన్ అయ్యే ముందు ఈ క్వశ్చన్స్ అనేది క్లియర్గా అడగండి, మీకు ఎనీ డౌట్ వచ్చినా కూడా. చాలా మంది ఏంటంటే జాయిన్ అయిపోయి నాకేం వర్క్ చేయాలో తెలియట్లేదు సార్, ఈ కన్ఫ్యూజన్స్ అనేది పెడతా ఉంటారు. సో ఈ కన్ఫ్యూజన్స్ పెట్టే బదులు మీరు ముందుగానే జాయిన్ అయ్యే ముందు, ఎందుకంటే మీ డబ్బులు మీ టైం గనక మీరు ముందుగానే ఎంక్వైరీ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మీరు ఎవరితో జాయిన్ అయినా కొన్నాను ఒకటే అనేది కాదు. ఇక్కడ ఎవరైతే మీకు కరెక్ట్గా గైడ్ చేస్తారో, ఎవరైతే ప్రాపర్గా స్కిల్స్ టీచ్ చేస్తారని చాలా ఇంపార్టెంట్. అందుకని ఎవరైతే మీకు ఇవన్నీ క్లియర్గా చెప్తున్నారో, ఎవరికైతే పూర్తిగా నాలెడ్జ్ ఉందో వాళ్ళతో అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు నష్టం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. పర్టికులర్గా ఎవరైతే బిజినెస్లో స్టార్టింగ్లో ఉన్నారో వాళ్ళకి చెప్తున్నాను ఇది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక ఈ కింద ఏదైతే ఇప్పుడు ఈ కామెంట్ సెక్షన్లో అడగండి. చాలా డౌట్స్కి ఆల్రెడీ నేను వీడియోస్ చేసి పెట్టాను. చాలా మంది ఏంటంటే ఆ వీడియోస్ వాచ్ చేయకుండా 1 or 2 minutes 3 minutesలో ఆ హెడ్డింగ్స్ పర్ఫెక్ట్గా చూసి ఆ వీడియో మొత్తం వాచ్ చేసిన ఒక 10-15 minutes ఉంటుంది, క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. చాలా మంది ఏంటంటే ఈ క్లారిటీ తీసుకోకుండా జాయిన్ అయిపోయి ఫర్ ఎవర్ కంపెనీని బ్లేమ్ చేయడం, లేకపోతే ఎవరన్నా జెన్యున్గా చేస్తున్నా కూడా మళ్ళీ వాళ్ళ కామెంట్స్లోకి వచ్చి బ్లేమ్ చేయడం, ఇట్లా ఇవన్నీ డిఫరెంట్గా జరుగుతూ ఉన్నాయి. అందుకని ఇన్ఫర్మేషన్ పూర్తిగా తీసుకోండి, అంటే క్లారిటీ పూర్తిగా తీసుకోండి. ఫర్ ఎవర్ బిజినెస్ ఏంటి, అసలు ఎలా డబ్బులు వస్తాయి, బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ముందు జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ కిషోర్ రెడ్డి. ఐఎమ్ ఫర్ ఎవర్.